పద్మ అవార్డులో తెలంగాణకు అన్యాయం, రాష్ట్రం కోటలో ఇతర ప్రాంతాల వారికి పురస్కారాలు, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వివక్ష. తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్కు దక్కని అవార్డు, సినీ గేయ రచయిత చంద్రబోస్కు ఆస్కార్ దక్కిన వరించని పద్మ పురస్కారం, కవులు కళాకారులు సాహిత్య నిపుణులకు దక్కని గుర్తింపు, కేంద్రం న్యాయాన్ని తప్పుపట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తాను. సో వాస్తవం కూడా పద్మ అవార్డులో కేవలం మందకృష్ణ మాదిగ గారికి తప్ప ఎవరికి కూడా రాలేదు. కొంత ఇది కేంద్రం తెలంగాణపై చూపిస్తున్న వివక్షగా మనమైతే చాలా స్పష్టంగా చెప్పొచ్చు. సేవ, కళలు, వైద్య రంగాల విశేషంగా కృషి చేసిన వ్యక్తుల సేవలు గుర్తించి వారిని మరింత ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం పద్మ అవార్డుల పేరుతో సత్కరిస్తున్నది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళ నుంచి ఈ పద్ధతిని అమలు చేస్తుగా తెలంగాణ రాష్ట్రంపై మొదటి నుంచి వివక్ష కొనసాగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాష్ట్రం పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మొదటగా పెండ్యాల సత్యనారాయణ రాజు సివిల్ సర్వీసెస్కు 1954 పద్మభూషణ్ లభించింది. ఆ తర్వాత 1957లో ఆత్మారాం చంద్ సివిల్ సర్వీస్కు పద్మశ్రీ లభించింది. అప్పటి నుంచి పలువురికి రాష్ట్ర జాబితాలో అవార్డులు మిగతా వస్తున్న అందులో చాలా మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉండడం గమనార్హం. రాష్ట్రంపై వివక్ష 1993 నుంచి 90 వరకు కేంద్ర పద్మ అవార్డులు ప్రకటించిన అందులో తెలంగాణకు ఒక్కటి కూడా దక్కపోవడం విచారం. అనంతరం 1998 నుంచి 2017 వరుసగా రాష్ట్రం కోటలో అవార్డులు లభించాయి. 2001లో అత్యధికంగా 11 మందికి పురస్కారాలు దక్కాయి. ఇప్పటి వరకు తెలంగాణ చెందిన 14 మందికి పద్మవిభూషణ్ ఇచ్చినట్టు కేంద్రం అధికారికంగా చెబుతున్నది. ఇందులో కాళోజీ నారాయణరావు, రావి నారాయణ రెడ్డి, అబ్దుల్ కలాం, జాకిర్ హుస్సేన్, పద్మజా నాయుడు, రామోజీరావు, అక్కినే నాగేశ్వరరావు, యాగా వేణుగోపాల్ రెడ్డి, మాజీ గవర్నర్ రంగరాజు తదితరులు ఉన్నారు. 34 మందికి పద్మభూషణ్ ఇచ్చిన కేంద్రం చెబుతుండగా ఇందులో సి నారాయణ రెడ్డి, హనుమంతరావు, నూకల చిన్న సత్యనారాయణ, అఖిల నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, రామనాయుడు, వరప్రసాద్ రెడ్డి, బోయి భీమన్న, పివి సింధు, చిన్నజయస్వామి, భారత్ బయోటెక్ కృష్ణ, సుచిత్ర, ఎల్లా, రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి, జీవీకే రెడ్డి, సైనా నెహ్వాల్ తదితరులు 121 మందికి పద్మశ్రీలు వచ్చాయి. తెలంగాణ వారికి ఈ అవార్డులు ఇచ్చామని కేంద్రం చెబుతున్నారు. వీరిలో మెజారిటీ గ్రహీతలు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడం గమనార్హం. ముఖ్యంగా పద్మశ్రీ అవార్డులో ఆంధ్ర, రాయలసీమ చెందిన వారికి అధిక ప్రాధాన్యత దక్కింది. ఈ 121 మందిలో సగం సైతం మన రాష్ట్రానికి చెందిన వారు లేరని తెలంగాణ వాదులు చెబుతున్నారు. ఆంధ్రలో ఎమ్మెల్యే ఎన్నికైన వారిని సైతం తెలంగాణ వారిగా చూపించారు. 2 భారతరత్నాలు, అందులో ఒకటి పివి నరసింహారావుకి వచ్చింది, 2 జాకీర్ హుస్సేన్కి వచ్చింది తెలంగాణ కోట కింద. తాజాగా రాష్ట్ర సిఫార్సు చేసిన కళాకారుల లిస్టు అంటూ చూస్తున్నాం. గద్దర్ని, చుక్కరామయ్యని, అందశ్రీని, గోరటెంకర్, జయదేవ్ తిరుమలరావును వంటి వారి పేర్లను కేంద్రం సిఫార్సు చేసింది. కేంద్రం మొత్తం ప్రభుత్వ సిఫార్సును పరిగణలోకి తీసుకోకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూల వాతావరణం కల్పించడానికి పార్టీకి ప్రత్యక్ష పరోక్షంగా ఉపయోగపడేవారిని లెక్కలు వేసి మరీ ఎంపిక చేసిందని విమర్శలు వస్తున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ పట్టించుకోరా, దాశరథి, గద్దర్, ఇతర కళాకారులకు దూర విద్య పితామహుడు గడ్డం రామరెడ్డి. సో ఈ విధంగా మొత్తానికైతే పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మ విభూషణ్ అవార్డులలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది వాస్తవం. సో అది బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే ఇక తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీ పరిస్థితి కూడా అట్లే ఉంటుంది అనే విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ కేవలం ఒకే ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత, ఈరోజు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది మందకృష్ణ మాదిగ గారికి. కానీ మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుండేది. అది ఇవ్వకపోవడం వల్ల తెలంగాణ పైన చిన్న చూపు చూస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.